హాయ్ గైస్, నేను ఈరోజు బ్రెడ్తో డిజర్ట్ చేసుకున్నానండి. దానికని చెప్పేసి బ్రెడ్ తీసేసుకొని ఒక 8-9 పీసులు తీసుకున్నానండి. ఇలా చుట్టూ ఉన్న నల్లగా ఉన్నదంతా కట్ చేసుకోవాలి. ఇలా పెట్టేసి మొత్తం అంతా కట్ చేసుకొని ఇంకా బ్రెడ్ పీసెస్ పక్కన పెట్టేసుకోవాలి. ఇంకా నేను పాలు తీసుకున్నానండి. ఒక 1/2 లీటర్ పాలు తీసుకొని కాంచుకొని పెట్టుకున్నా. ముందుగానే కాంచి పెట్టుకొని తర్వాత కొన్ని నీళ్ళు వేసుకొని కస్టర్డ్ పౌడర్ వేసి ఒక 3 టేబుల్ స్పూన్లు కలిపి పక్కన పెట్టుకున్నానండి. పాలు మళ్ళీ వేడి చేసి ఈ దాంట్లో చక్కెర యాడ్ చేసుకున్నా. చక్కెర కరిగిన తర్వాత ఇంకా ఈ కస్టర్డ్ పౌడరు యాడ్ చేసుకొని కొంచెం సేపు అలా ఉడకనించుకోవాలండి. కొంచెం సేపు ఉడకనించుకొని ఇంకా ఆఫ్ చేసి చల్లార పెట్టుకోవాలి. అది చల్లారే లోపల ఈ మనం బ్రెడ్ పీసెస్ చుట్టూ అంచులు ఉన్నాయి కదా, అవంతా తురుము పట్టేసుకోవాలి. తురుము పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక బాక్స్ తీసేసుకొని ఇలా ఆ బ్రెడ్ పీసెస్ అన్నీ సదురుకోవాలండి. సదురుకొని ఇంకా ఆ పాలు చల్లారినటివి తీసుకొచ్చి వాటిపైన బ్రెడ్ పీసెస్ పైన పోసేసుకోవాలి. మళ్ళీ ఇంకొక లేయర్ బ్రెడ్ పీసెస్ పెట్టేసి మళ్ళీ పాలు పోసేసుకోవాలి. ఆ కస్టర్డ్ పాలన్నీ ఇంకా పోసేసుకోవాలి మొత్తము. ఇంకా ఎన్ని ఉంటే అన్నీ ఇంకా నేను పోసేసానండి పాలన్నీ. మా వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మనం తురుముకొని పెట్టుకున్నాం కదా, అదంతా వేసేసుకున్న పైన మొత్తం వేసేసి ఇంకా బాదం పప్పులు జీడిపప్పులు పలుకులుగా కట్ చేసుకొని పెట్టుకున్నానండి. అవి కూడా మొత్తం ఇలా వేసేసుకొని ఇంకా అంతా ఇలా వేసేసుకొని మొత్తము ఇంకా మూత పెట్టేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నానండి. ఒక 3 గంటల పాటు పెట్టేసుకుంటే బాగా గడ్డగట్టిపోతుందండి. చాలా బాగా వస్తుంది ఈ డిజర్ట్ అనేది. టేస్టీ కూడా సూపర్గా ఉన్నిందండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. మా వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మా బ్రెడ్ డిజర్ట్ ఎలా ఉందో కామెంట్ పెట్టేసేయండి.